जोहार प्रोफेसर जयशंकर सर की। సరే సరే మనిషికి డొనేషన్ చేస్తే బాబు వేసిన కొద్దిగా వెనక जोहार प्रोफेसर जयशंकर सर की। जोहार प्रोफेसर जयशंकर सर की। जयशंकर आशयाలను जयशंकर आशयाలను जय तेलंगाना जय तेलंगाना। गणेश तो रहे तो दिल्ली से गणेश कमाल कौन बुलाए जोहार प्रोफेसर जयशंकर सर की। जोहार जोहार। जोहार प्रोफेसर जयशंकर सर की। जोहार जोहार। 10 मिनट जरूर जोहार प्रोफेसर जयशंकर सर की। जोहार जोहार। जोहार प्रोफेसर जयशंकर सर की। जोहार जोहार। सईदाम प्रोफेसर जयशंकर అండి ఈరోజు మనం ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి
వాళ్ళు ఎలాగైతే తెలంగాణని చూడాలనుకున్నారో వారి యొక్క ఆశయాలను అందరూ కూడా మనం ఈరోజు ఫుల్ఫిల్ చేయాలని ప్రతి రంగంలో కూడా వారు ప్రతి జీవితం మొత్తం కూడా తెలంగాణకే వారు అంకితం చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ స్టేట్లో కానీ ఇప్పుడు ఇది చేస్తున్నామన్నా వారి యొక్క కృషి చాలా ఉంది. ఒక గొప్ప విద్యావేత్త, ఒక తెలంగాణ ఐడియాలజీగా తను జయశంకర్ సార్ని పిలవడం జరుగుతుంది. మనందరం కూడా తన ఆశయాల్ని నెరవేర్చాలని చెప్పి ఈరోజు కోరుకుంటానండి. థ్యాంక్ యూ. జైత్యాల మున్సిపల్ అదేవిధంగా విశ్వకర్మ జైత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిన్ల వాణి శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్ మిత్రులందరికీ, కోఆప్షన్ మిత్రులందరికీ, మున్సిపల్ కమిషనర్ సార్ గారికి, అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్ అందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జయశంకర్ సార్ తెలంగాణ వాదాన్ని సజీవంగా తొలి దశ నుండి మళ్ళీ దశ వరకు తెలంగాణ సాధించే వరకు సజీవంగా నిలిచిన జాతి పిత, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పక తప్పదు. వారు ప్రొఫెసర్గా ఉంటూ ఒకవైపు ప్రొఫెసర్గా వారి వృత్తి ధర్మాన్ని నిర్మిస్తూ తెలంగాణ వాదాన్ని బలంగా ఆయుధంతో కాకుండా వారి ఆలోచనతో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులను కానీ అన్ని వర్గాల ప్రజలకు తీసుకువెళ్ళడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇడ్లీ సాంబార్ గోభాగ్యాన్ని అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎప్పుడు అవకాశం వచ్చినా వారు ఉపన్యాసాల ద్వారా తెలంగాణ వాదాన్ని అప్పుడున్న ఆంధ్ర రాష్ట్ర పాలకులకు కానీ దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని సందర్భంగా చెప్పక తప్పదు. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వారు లేకపోవడం కూడా కొంచెం బాధాకరం అని గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి కార్యక్రమం చైర్పర్సన్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా మా విశ్వకర్మ ముద్దుబిడ్డ అందరికీ, అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ సంఘ పట్టణ అధ్యక్షుల గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత, మరి తను తెలివితో యుక్తితో తెలంగాణ సాధించడానికి అన్ని అంశాలపై అవగాహనతో మరి ఆ రోజుల్లో మరి శ్రీకృష్ణుడు అర్జునునికి ఏ విధంగా అయితే గీతోపదేశం చేసిండో అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి అదేవిధంగా హితబోధన చేసి తెలంగాణ రావడానికి అన్ని విధాలా సహకరించిన మరి మహాయోధుడు మేము విశ్వకర్మ కుటుంబ సభ్యులందుకు గర్విస్తున్నాము. వారి ఆశయాలు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. ఫుల్ఫిల్ అయినప్పుడే మనం బంగారు తెలంగాణ సాధించుకునే విధంగా ఉంటుంది కాబట్టి వారి ఆశయాలను అందరం కొనసాగించాలని కోరుకుంటూ జై విశ్వకర్మ. విశ్వకర్మ అధ్యక్షులు మా కార్యవర్గ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా మన ఎంతో భారతదేశంని ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటే ఒక విలువతోటి కూడుకున్న వ్యక్తి. మరి ఏది ఆశించకుండా మరి తెలంగాణ ఉద్యమాలలో మరి చురుకుగా పాల్గొని జయశంకర్ గారి సిద్ధాంతకర్త అయినప్పటికీ మరి వారి ఆశయాలను మనం కొనసాగిస్తూ మరి విశ్వబ్రాహ్మణ కుల బాంధవులకు ఎందుకంటే వాస్తవంగా చెప్పాలనే పని కూడా లేదు. మరి వృద్ధులకు 50 సంవత్సరాలే మరి వయసు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర మలిదశలో తొలి దశ నుంచి మలి దశ వరకు రాష్ట్ర సాధనకు కృషి చేసిన ఒక గొప్ప మహానుభావుడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, జయశంకర్ గారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు కృషి చేశారు. తన సొంత ప్రయోజనాలు కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడి తన వాణిని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వినిపిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో
ముందుకు సాగిన గొప్ప మహాన్ భావుడని చెప్పక తప్పదు. ఆయన ఆశయాలను మనము అందరము ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ దానికి కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన మున్సిపల్ తరఫు నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్ సోదరులకు, సోదరి మనులకు, కోఆప్షన్ విశ్వ బ్రాహ్మణ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన వార్డు సభ్యులకి, పట్టణ ప్రముఖులందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆశయాన్ని కొనసాగిద్దాం.